మీరు ఇది వరకు మందస్సాన్ని మొయ్యలేదు, ఇప్పుడైనా మందస్సాన్ని మొయ్యండి. ఇప్పుడైనా క్షమించండి. ఈ రోజు నుండి నైనా క్షమాగుణం కలిగి ఉండండి. ఎవరిని క్షమించలేదో వారిని క్షమించండి. మీ భార్యను క్షమించకపోతే ఆమె చేతులు పట్టుకొని అడగండి, సారీ, ఫలానా విషయంలో నిన్ను క్షమించలేకపోయాను, నన్ను మన్నించమని అడగండి. నీ ప్రక్కనున్న సేవకుడు లేక ఇరుగు పొరుగు వారిని క్షమించకపోతే క్షమించండి. ఎందుకో తెలుసా? మందసపు పెట్టెలో ఉన్న ఆ బంగారు మన్నా పాత్ర నా యేసయ్యది. ఆయన తీసుకువెళ్ళి సిలువ వేశారు. మీరు బాగా ఎరుగుదురు. ఆయన అందరినీ కలయి చూసి ముఖం మీద ఊసిన వారిని, తల వెంట్రుకలు గడ్డపు వెంట్రుకలు లాగివేసిన వారిని, ఆయన ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని అందరినీ చూసి, తండ్రి, వీరేమి చేయిస్తున్నారు, వీరెరుగరు గనుక క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఆ క్షమాగుణం నాకు లేకపోతే నేను మందస్సాన్ని మొయ్యలేదని అర్థం. మందస్సాన్ని మొయ్యకపోతే నాశనం మనలోకి వస్తుందని వాక్యం సెలవిస్తుంది. పేదరికం, రోగం, పాపం, ఈ మూడు కూడా మన మీద పరిపాలన చేస్తూ ఉంటాయి. నేను ధైర్యంగా చెప్తాను, దేవుని బిడ్డలైన మీ నుండి ఆ నాశనం ప్రక్కకి పోవటానికి, ఈ ఉదయకాలం మందు మందస్సాన్ని మోయటానికి దయచేసి ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆ మూడింటిని మధ్యాహ్న సమయం మందు మీ వద్ద నుండి ఆయన తొలగించుటకు సమర్థవంతుడైన దేవుడు ఆయన. హల్లెలూయా.